కొత్తగాడే ఒకడు ఉన్నాడు, ఎవడు ఇప్పుడు సైకో అంటారు. ఎవడు పేరు ఎవడు పేరేంది? పరశురామ్ చెప్పు. పరశురామ్ చెప్పు కరెక్ట్. అక్కడ డబ్బులలో ఆడిన డ్యాన్స్ వీడియో చూసిండు, వాళ్ళ ఇంకా 10 మంది ఉన్నారు. నేను ఒక్కరిని పట్టుకొచ్చారు, పిచ్చోడని అనౌన్స్ చేసి అరెస్ట్ చేసి పెట్టింది, రిమైండ్ చేసి. ఆల్రెడీ వాళ్ళది కొంచెం హిస్టరీ ఉంది, జైలు పోయి లోన్ తీసుకొని EMI కట్టుకుని అన్ని పిచ్చాడు చూడని పోలీసులు విగ్రహం డ్యామేజ్ అయింది అనుకోని వదిలిపెట్టిండు. అయితే విగ్రహం డ్యామేజ్ కాలేదు, లోపల స్టోన్ ఉంది. లక్ష్మణ్ నన్ను జర్ర పక్కన మధ్యాహ్నం ఉన్నదన్న అది వేరే కొట్లాడి అప్పుడు నేను మొన్న ఇల్లు ఇక్కడ సైడ్ వచ్చారు. మళ్ళీ మీరు వచ్చినాడు కూడా ఒక నెల క్రితం ఒక ఫీట్నర ఎవరు అదొకసారి ఎవరైనా సార్ 2 విషయాలు సార్. ఎంక్రోచ్మెంట్ అంతకుముందు ఏది 3 ఫీట్లు ఎక్కడ వచ్చింది? నామాన్ని వేరే షాప్స్ మార్కెట్ ఉంది ఇక్కడ, హోల్సేల్ మార్కెట్ వీళ్ళకి అలాట్ చేసింది వేరే ఆల్రెడీ. ఇది మెయిన్ రైల్వే స్టేషన్కి, థియేటర్కి, కాలనీకి అన్నిటికీ कब निकालते? इवన్నీ మున్సిపల్ వేనా? ఆక్యుపై చేసుకున్నారు. वहाँ दिए ना आपको? कब जाते वहाँ? ఇవి ఇయ్యలేదా వీళ్ళకు? షట్టర్ తీయలేదా? షట్టర్ అక్కడ ఇచ్చిన లోపల ఇచ్చిన అక్కడ పోతలేదు, ఇక్కడనే ఉంటుంది. అది తీపియాలి. ఎవరికి ఇచ్చింది? చేపలకు మేకలకు నీకు ఇయ్యలేదా? అదే మీకు శాంక్షన్ కాలేదా? మీ పేరేంది? నా పేరు యూసుఫ్ సార్. యూసుఫ్. శాంక్షన్ కాలేదా? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇక్కడ 10 ఉంటాయి సార్. వాళ్ళు శాంక్షన్ అయ్యేది 10-12 ఎవరి పేరు శాంక్షన్ అయ్యేది నాకు కావాలని. మంచి ఇక్కడ ధర్నాలు చేయాలి, బీచ్ షాప్ కూడా బంద్ చేయండి వీళ్ళతో కాకుండా కానీ అంది. ఏడే బీఫ్ షాప్ తెరుస్తుందా? పోయి చూస్తాం. చెప్పలేసుకుంటారు. నాకు పొద్దుగాలనే తెలిసింది వికారాబాద్లో ఒక హనుమంతుని విగ్రహము ధ్వంసం చేసిందని. నేను రాత్రి అయింది ఇక్కడికి వచ్చే వరకు అది ఎక్కడుందంటే ITI కాలేజ్ కాంపౌండ్ ఉన్నది. లోపలికి వచ్చి చూసిన ముఖాన్నంతా పలగొట్టింది. లోపలికి వస్తుంటే బయట పెద్ద
హంగామా నడుస్తుంది మొహరం సందర్భంగా. ఒక్క పోలీసు వాళ్ళు లేరు. ఒక ఎంపీ వస్తుండు, మొహరం జులూస్ అవుతుంది. అది సాధారణంగా ఇంత లేట్ కాదు, నేను వస్తున్నాను అవుతుంది. ఆ కారు మళ్ళేటప్పుడు కూడా కొంచెం కొట్లాట పెట్టుకున్నారు. అదన్నీ పక్కకు పెట్టండి. ఇది మొట్టమొదటిసారా? రాజధాని అయింది, శంషాబాద్ అయింది, కోట్పల్లి అయింది, పట్నంలో ఎన్నో జాగాలైనది. హిందూ గుళ్ళకు పోయి విగ్రహాలను ధ్వంసం చేస్తుంది. ఏంది అని మన భారతదేశంలో ప్రత్యేకంగా తెలంగాణ పోలీసు నిందితుని తప్పక పట్టుకుంటారు. కానీ ఈడ ఎవరినో పట్టుకొని ఒక్కజాలు కాదు, అంతటా హిందువే ఉంటాడు, వాడు పిచ్చోడు ఉంటాడు, వాని పిచ్చోని సర్టిఫికేట్ ఉంటుంది. మన హిందూ పిచ్చోడు అంట మన గుడ్లను పల్లగొట్టిండట. ఒక్కజాలు అయిందవచ్చు, 20 జాగాలలా. అది మెంటల్ కేసే ఇక్కడ చేస్తాడా? కాదు, దీని వెనుక పెద్ద శక్తులు ఉన్నాయి. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకుంటలేదు, పట్టించుకోదలసలేదు. దాన్ని దాపెట్టదలుచుకున్నారు. ఎవడో హిందువే చేసిండో దాంట్లో ఉండొచ్చు, ఎగిచ్చి చేసిండో, పైసలు ఇచ్చి చేపించిండ్రో, తాపిచ్చి చేపించిండ్రో. కానీ ఇక్కడ ఉన్నది వీడియోలలో ఉన్నది ఎవరో అంట పక్క బస్తీ నుంచి, ఎక్కడి నుంచి అయ్యా, కొత్తగడి నుంచి ఎవరో హిందూ పేరే ఉన్నది. ఆయన పీర్ల పండుగ బాగా తాగి డాన్స్ చేసి హిందువులు వేస్ట్, ముస్లిమ్స్ బెస్ట్ అన్నాడంట. అంటే వాడు తాగి ఎగిచ్చి చేపించిండు. కానీ పట్టుకుంది వాని ఒక్కడే. వాని ఇంటి ఎవరున్నారు? దీని ఇంటి ఏంది? ఇది ఉత్త వికారాబాద్ జరిగిందా? కాదు, 20-30 జాగాలే తెలంగాణలో జరిగింది. ఇప్పటి వరకు పోలీసు వాళ్ళకి తెలియదు. పొలిటికల్ ప్రెషర్ ఉందా? మీరు దాపెట్టండి. ఇదా కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నాం. వానికంటే కొత్త ప్రభుత్వం బెటర్ ఉంటే ఇంకా దరిద్రంగా అయింది. ప్రత్యేకంగా హిందువులు ఎంత పడుతున్నారు, హిందూ దేవుళ్ళు గుడ్లెంక పడుతున్నారు. ఇప్పుడే మాజీ కౌన్సిలర్ గారు చెప్తున్నారు, ఇక్కడ మటన్ బీఫ్ షాపులు ఉండే రోడ్డు మీద, వాళ్ళ బస్తీకి పోవాలంటే బీఫ్ యాళ్ళాడేస్తారు, అసహ్యంగా ఉంటుంది. అయితే 2003లో బీఫ్ షాప్లకు షట్టర్స్ అలాట్మెంట్ అయింది. అయినా కూడా వాళ్ళు రోడ్ల మీద చేసుకోవాలి, వీళ్ళని ఇబ్బంది పెట్టాలి, వీళ్ళ ముక్కుల బీఫ్ వాసన రావాలని రోడ్ల మీదనే చేస్తున్నారు, వాళ్ళ లోపల పోతలేరు. ఇక్కడ గుడెనక ఈడ ఏజాసో ఎవరో అంట, ఇది చూడండి, కబ్జా చేస్తున్నారు. ఈ గుడి ఉన్నది గుడెనక, ఇంతకుముందు 3 ఫీట్లు, ఇప్పుడు 4 ఫీట్ ముంగట వచ్చింది. ఆ బాల్కనీ దీని గుడి మీదనే కడుతున్నాడు ఏజాసో ఏటైనా. ఏం చేస్తున్నారు అధికారులు? ఇవి నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇటువంటి ప్రభుత్వం. తప్పనిసరి కొట్లాడదాము, చూద్దాము. ఒక్కసారి కాదు, తప్పనిసరిగా వీళ్ళు పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. మనం చూస్తున్నాము, ఇప్పుడే కాదు, ఇంతకుముందు నేను సర్పంచ్పల్లి నీ దగ్గర వస్తే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కుప్పక్కయ్యండి. ఎవరితోటి ఇల్లీగల్గా ఆపరేట్ చేస్తున్నారు బోటింగ్. ఆడ వాళ్ళకి పర్మిషన్ ఏం లేదు. నేను చెప్పినా అందరితోటి మళ్ళీ నడిపిస్తుండ్రు. నిన్న ఇల్లీగల్ బోటు మీద 6 మంది పోతుంటే గాలి కడ్డమడ్డారట. 2 మహిళలు చనిపోయిండ్రు. అంటే ఫిషింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుండ్రు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుండ్రు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, టూరిజం డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే అందరూ ఎవరిది వాళ్ళు మీరు తినండి, మీ వాట మీరు తినండి, మీ వాట మీరు తినండి. ఇంత దరిద్రంగా అయిపోయింది ఈ ప్రాంతము. ప్రభుత్వం ఏం చేస్తలేదు, చూడనట్టు చేస్తున్నారు. ఇమీడియట్లీ ఇల్లీగల్ యాక్టివిటీస్ బంద్ చేయాలి. ఈ కబ్జాలు, ఆ మటన్ షాప్, బీఫ్ షాప్లు, తర్వాత దీనంటే ఎవరున్నో తప్పనిసరిగా పట్టుకోవాలి. నేను కేంద్రం వరకు తీసుకోవద్దు దీన్ని, అవసరం ఉంటే తప్పనిసరిగా మనం ఎందుకంటే అంబేద్కర్ గారికి ఓ దేశానికి దిక్కు చూపెట్టినైనా, కానీ దేశాన్ని ఎటో దిక్కు తీసుకోవాలని కొన్ని శక్తులు ఉన్నాయి, కొన్ని పార్టీలు ఉన్నాయి. ఆ దరిద్రులే దీన్ని పలగొట్టిరని నేను అనుకుంటున్నా. దేశాన్ని అంబేద్కర్ చూపెట్టిన డైరెక్షన్ తీసుకోవద్దు. ఎటో పాకిస్తాన్ దిక్కో, బంగ్లాదేశ్ దిక్కో, కాశ్మీర్ నమ్మేనాల్లోనో ఇటువంటి శక్తులు ఇచ్చేసిందని నేను అనుకుంటున్నా. ఎప్పుడు కూడా జరుగుతలేవు.
ఇప్పుడే అక్కడ హనుమంతుని విగ్రహాన్ని ధ్వంసం చేసిండ్రు. తర్వాత ఇక్కడ మొదటిసారి అనుకుంటే మొదటిసారి కాదు, ఇది కోట్పల్లిలో అయింది, శంషాబాద్లో అయింది, రాజేందర్లో అయింది, మల్కాజ్గిరి అయింది, తెలంగాణ మొత్తము మన హిందూ కుల్కచర్లో అయింది. హిందూ గుళ్ళ మీద దాడి అవుతుంది. పోలీసు వాళ్ళు నిందితులు ఎవరో తెలుసు అనుకుంటా కానీ పట్టుకునేటోని ఎవరినో పట్టుకొని వీడి పిచ్చోడు, వీనికి మెంటల్ సర్టిఫికేట్ ఉందని అంటున్నారు. ఒక్క జాలంటే నమ్మొచ్చు, అంతటా పిచ్చోళ్ళే, అది కూడా హిందువులే మన గుళ్ళ మీద ధ్వంసం చేస్తారా? చేయరు. దీని వెనకేదో పెద్ద శక్తులు ఉన్నాయి. ఆ శక్తుల్ని అనుకుంటా విదేశాలను నుంచి ఫండింగ్ వస్తుంది, అది మొత్తం బంద్ చేయాలి, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. తప్పనిసరిగా అక్కడ హోమ్ మినిస్టర్ అయితే చేస్తుండు, కానీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లయితుందంటే ఇక్కడనే పోలీసు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో దీన్ని దాపెడుతుందని నేను అనుకుంటున్నా. ఈరోజు అంబేద్కర్ని ఎందుకు చేసిండ్రు, ఎవరు చేసిండ్రు? నాకు తెలుసు తెలంగాణ పోలీసు అంటే మామూలు కాదు. వాళ్ళు అనుకుంటే దొంగను ఒక్క రోజులో పట్టుకుంటారు, ఎక్కడ ఫరారైనా పట్టుకుంటారు, కానీ ఇక్కడనేమో పట్టుకుంటారు. లేనందుకు పట్టుకున్న ప్రతి ఒక్కరిని పట్టుకొని వాడు పిచ్చోడని డిక్లేర్ చేస్తున్నారు. ఇది నమ్మలేము. తప్పనిసరిగా పోవాలి. మేము ఒత్తిడి తెస్తాము, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాడు, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి తెస్తాము. నిజమైన నిందితుడు నిన్న హనుమంతుని స్టాచ్యూ ధ్వంసం చేసినోడు ఎవడు, ఇవాళ అంబేద్కర్ గారి స్టాచ్యూని ధ్వంసం చేసిన వాళ్ళు ఎవరు? మేము ఊకోము. తప్పనిసరిగా వీళ్ళెంట పడతాము. కావాల్సే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాం. సార్ ఒకటి చిన్న రిక్వెస్ట్ సార్, వికారాబాద్ కు హాస్పిటల్ గేట్ అవతలైంది, రైల్వే గేట్ అవతలైంది, ఆ బిడి చేపిస్తే మీ పేరు ఉంటుంది సార్. ఫస్ట్ నా పేరు కొరకు నాకేం అవసరం లేదు, ప్రజల కొరకు కావాలి, అది చేస్తున్నాము. అది చేస్తే బెస్ట్ ఉంటుంది. అది కాదు, ఇంకెన్నో చేస్తున్నాం. నేను మొదటిసారి ఎంపీ ఉన్నప్పుడు అప్పుడేమో 50-50 ఇక్కడ టూరిజం అనేది మంచిది. టూరిజం డెవలప్ అవుతుంది, ప్రాంతం డెవలప్ అవుతుంది. ఓ 100 మందికి డైరెక్ట్ ఉద్యోగం వస్తుంది, ఓ 1000 మందికి వాళ్ళ బిజినెస్ పెరుగుతుంది. ఇక్కడ టూరిస్టులు వస్తుంటే రేపు హోటళ్ళు వస్తాయి, యోగా సెంటర్లు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. ఈ దృష్టిని పెట్టుకొని నేను ఒక మంచి కార్యక్రమం ఇది కోట్పల్లి బోటింగ్ స్టార్ట్ చేసిన 10 ఏళ్ళు సక్సెస్ఫుల్ నడుపుతున్నా. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఉపాధి రావాలి, ఈ ప్రాంతం డెవలప్ కావాలి. దాని తర్వాత 100 కోట్లు కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చింది, మన బీజేపీ ప్రభుత్వం అది ఇచ్చిండ్రు. ఇది సర్పన్పల్లి, కోట్పల్లి, అనంతగిరి ప్రాంతం డెవలప్ చేయాలని. కానీ నాకు తెలిసింది ఇప్పుడు కాదు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇల్లీగల్గా బోటింగ్ నడుపుతున్నారు సర్పన్పల్లిలో. ఆ సర్పన్పల్లి అనే చెరువు 6 నెలల కంటే ఎక్కువ నీళ్లు ఉండే ఎండిపోతుంది ప్రతి ఎండాకాలంలో. కానీ అది ఎందుకో ఏమో అక్కడ నీళ్లు ఇడ్చలేరో ఏమో కానీ నీళ్లు ఉంటున్నాయి. ఇల్లీగల్గా అసైన్డ్ భూమి మీద అంట ఒక రిసార్ట్ డెవలప్ చేసి వాళ్ళు బోటింగ్, అది బోటింగే కాదు, పాంటూన్స్ అంటే ఎంత తేలే డ్రమ్ల మీద ఇల్లు కట్టిండ్రు. ఆ ఇండ్లల్లో బెడ్రూమ్లు, ఏసీలు ఉన్నాయి. దాంట్లో హనీమూనో ఏమూనో కపుల్స్ కొరకు ఇస్తారంట. ఇవి ఘోరమైన ఇల్లీగల్ యాక్టివిటీ. దాంట్లో చాలా గలీజ్ బిజినెస్ నడుస్తుంది అని నా దృష్టికి వచ్చింది. అప్పుడు ఇక్కడున్న ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇక్కడున్నైనా ప్లస్ వాళ్ళకున్నైనా వాటా. మన విలేకరు పోతే విలేకరులను బెదిరించేది 2 ఎమ్మెల్యేలు, అటెందుకు పోతున్నా అని. అప్పుడు కాంగ్రెస్ నుండి ఇప్పుడు బీజేపీ ఉన్న ఎంపీటీసీ గోపాల్ను పక్క గ్రామం ఆయన మీద దాడి చేసి ఆయన కొట్టించున్న, ఆయన మీద ఉల్టా కేసు. ఒక్క తప్పు కాదు, 100 తప్పులు ఉన్నాయి. చెరువు అంటే చెరువు చుట్టూ ఎవరంటే వాళ్ళు నడుచుకుంటూ పోవచ్చు, నా ఆవులను మేపొచ్చు. అది నీ కంచె కాదు, నా కంచె కాదు, అది ప్రభుత్వ కంచె. బయటి ఆవులు రావు, ఎడ్ల బండి పోకుండా ఇటు అటు తవ్వేసి అది మాదే, ఎవ్వరూ రావద్దని. ఎవరో బయటోడు వచ్చి ఇక్కడ అందరు బీహారు, అస్సాము, మధ్యప్రదేశ్ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి ఇద్దరు ఇక్కడ వాళ్ళని పెట్టి వాళ్ళ ముంగట్టు పెట్టి నడుపుతున్నారు. ఎవడన్నా ఆపితే, పోలీస్ అధికారి ఆపితే పాత టీఆర్ఎస్ ఎమ్మెల్యే వీడు వాడు కలిసి ఆపేది, టూరిజం డిపార్ట్మెంట్ ఆపేది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆపేది, ఫోన్ చేసేది నువ్వు ఎందుకు కట్టు వస్తున్నావు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆపేది. ఆడ జరిగేటివన్నీ ఇల్లీగల్ యాక్టివిటీ. నాకేమన్నా ఉండంటే ఇట్లా కోట్పల్లిలో ఎట్లా సక్సెస్ అవుతుందో ఇది 100
చెర్లలో సక్సెస్ కావాలి, దీన్ని ఆప్షన్ పెట్టమంటే పెట్టింది. అప్పుడు వీళ్ళు బోటింగ్ కొరకు అప్లై చేసారు. వీళ్ళకు ఏమీ లేదు, ఇల్లీగల్ ల్యాండ్, ఇల్లీగల్ నో పర్మిషన్, ఏ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేదు. తర్వాత బోట్లు అన్సర్టిఫైడ్ బోట్స్ ఉన్నాయి, బోట్ల మీద ఇండ్లు కట్టిండ్రు. దాని తర్వాత అక్కడ అన్ని బోట్లు ఉంటే కనీసం 50-100 మందికి లోకల్లకు ఉద్యోగం రావాలి. ఒక్కళ్ళేడు అక్కడ పోతే అందరు అస్సాం ఉన్నారు, అది కూడా సరిపోని మంది లేదు. ఆడ ఒక్కనికి కూడా ఆడ సగం మందికి వాళ్ళకే అయితే రాదు, వాళ్ళు ఇంకొన్ని ఎట్లా కూర్చున్నారు బయట నుంచి. మేము అక్కడ పోయినాం, ఎవరికి సర్టిఫికేషన్ రాయల్ లైఫ్ సేవింగ్ సొసైటీ అని లైఫ్ గార్డ్ సర్టిఫికేట్ ఉంటుంది, అది లేదు. రాష్ట్రీయ లైఫ్ సేవింగ్ సొసైటీ అని ఆ సర్టిఫికేషన్ లేదు. కనీసము బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటే ఎవరైనా మునిగితే బయటికి కూర్చున్నారు కదా, ఊపిరితిత్తులో నీళ్ళు నిండుతాయి కదా, ఆ నీళ్ళు ఎట్లా తీయాలని బేసిక్ లైఫ్ సపోర్ట్ అది లేదు. వాళ్ళకి భాష చక్కగా రాదు, వాళ్ళు చదువుకున్న వాళ్ళను అక్కడ పెట్టిండ్రు. అయితే ఒక్క తప్పు కాదు, 2 తప్పు కాదు. నేను పాయింట్అవుట్ చేసిన, కలెక్టర్ గారు చెప్పిన, కలెక్టర్ గారు ఆపేయమన్నారు, అయినా కూడా ఇల్లీగల్గా నడుపుతున్నారు. ఈరోజు అనుకోంది జరిగింది, 2 మహిళలు చనిపోయారు. 100% నిర్లక్ష్యము. దీంట్లో కేవలము ప్రాఫిటే దృష్టి పెట్టుకొని నడుపుతున్నారు. కానీ అధికారులు ఎందుకు ఆపలేదు? అధికారులు ఎందుకు ఆపలేదు? ఏ అధికారులు ఎందుకు ఆపలేదు? అది నా ప్రశ్న. నేను అనుకున్నా ఆ పాత టీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఎంతో అంత మంచిగా ఉంటే, ఆ ప్రభుత్వం ఎంత దరిద్రమైందో ఈ విషయాలలో ఈ ప్రభుత్వంలో కూడా అంత దరిద్రంగా అయింది. 2 మహిళలు చచ్చిపోయారు. టూరిజం డిపార్ట్మెంట్ను, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ను, పోలీస్ డిపార్ట్మెంట్ను, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ అక్కడ పోవాలి, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కావాలి. లేకుంటే నేను తప్పక ప్రభుత్వం మీదనే కేసు పెడతాను, ఈ డిపార్ట్మెంట్ మీదే కేసు పెడతాను. ఆయన విడిచిపెట్టు, ఆ ఇల్లీగల్గా ఆపరేట్ చేస్తుండు, ఆయన పట్టుకుంటుంది. వీళ్ళెందుకు ఆయన చేస్తున్నా అందరు తెలుసు వికారాబాద్లో అందరికీ. కానీ ఇరిగేషన్ తెలియదు, పోలీస్కు తెలియదు, ఫిషరీస్ తెలియదు, టూరిజం తెలియదు, రెవెన్యూకి తెలియదు అంట. సాధ్యమాది? ఇమీడియట్లీ వాళ్లకు వీళ్ళే రెస్పాన్సిబుల్. ఆ ఇల్లీగల్గా ఆపరేట్ చేస్తున్న ఆయన ఇంకా అధికారులను ఇమీడియట్లీ అందుకే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టమని నేను ఉత్తరం రాస్తున్నా, పోయి రేపు కలెక్టర్కి చెప్తాను.